హలో అండి, నేను అరుణానందగిరి. ఇప్పుడే టీ తాగినాం. వర్షం స్టార్ట్ అయింది. మేఘాలన్నీ అటు వెళ్ళిపోతున్నాయి. ఇక ఇప్పుడే బట్టలన్నీ తీసుకుపోయి ఇంట్లో వేసిన. ఇవాళ పొద్దుటి నుండి ఎన్ని పక్షులు వచ్చినాయో నైవేద్యం తినే పిట్టలు, కానీ ఇంకెవ్వి షూట్ చేయలేకపోయినా. మొన్న ఎప్పుడంటే గురువారం ఈవినింగ్ నుండి దాదాపుగా కొంచెం ఫీవర్ ఉన్నట్టున్నది. ఇక నిన్న ఎక్కువైంది. ఇక చూడండి, క్యాన్లా ఉంది చేతికు. ఇక వైరల్ ఫీవర్స్ బాగా వస్తున్నాయి కదా, చాలా ఫీవర్ ఉంది. ఇక కొంచెం జ్వరం తగ్గంగానే ఇక్కడ నిల్చున్నా. ఎందుకంటే ఎప్పుడు బెడ్ మీద పడుకొని ఉంటే బాడీ పెయిన్స్ ఇంకెక్కువైనట్టు అనిపిస్తాయి. అందుకని ఇప్పుడే ఈవినింగ్ టీ తాగినా, ఇక్కడ నిల్చున్నా. ఆ రేకుల దగ్గర చూడండి ఎంత వెళ్తురుంది. ఎంత నల్లటి కారు మేఘాలు, దట్టమైన మేఘాలు అటు వెళ్ళిపోతున్నాయి. దాదాపుగా వారం రోజుల నుంచి నాకు కొంచెం హెల్త్ బాగాలేని సింటమ్స్ కనిపిస్తున్నాయి. కనిపించినా కానీ ఇంకా డోలో వేసుకుంటాం కదా, కానీ బాగా అయిపోయింది ఇక జ్వరం. సరే, మన వీడియోస్ ఉండాలి కదా, అందుకని ఇప్పుడే ఎడిటింగ్ చేద్దామని కూర్చున్నా. వర్షం స్టార్ట్ అయింది. ఇక నోరు అస్సలు బాగాలేదు. అన్నం తినడం కూడా ఇక ఇవాళనే స్టార్ట్ చేద్దామని ఎల్లిగడ్డ మిరంతో తినాలనిపించింది. ఇటు రైస్ పెట్టినా, ఇటు ఎల్లిగడ్డ మిరం కూడా తయారు చేస్తున్నా. అయితే మనకు ఆరోగ్యం బాగాలేకుండా అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నం తినాలని అనిపించినప్పుడు ఎల్లిగడ్డ మిరంతో తింటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక అన్నం కూడా అయింది. వేడి వేడి అన్నంతో ఒక 4 ముద్దలు మరి నేను ఎల్లిగడ్డ మిరంతో తినాలనుకుంటున్నా. ఇంకా వెల్లుల్లిపాయలు కూడా చాలా మంచివి కాబట్టి బాగుంటుంది. ఈ వర్షానికి ఎంత మంచి కూరలు ఉన్నా కూడా అంత తినాలనిపించేది. ఇక నేను ఎల్లిపాయ మిరంతో తిందామని వేడన్నం రెడీ చేసిన. ఇక ఇంట్లో వీళ్ళు కూడా మాకు పోనన్నం చేయమంటున్నారు. మరి ఎగ్ వేసి వాళ్ళకు కూడా పోపన్నం చేస్తా. చూడండి, మరి న్యాచురల్గా ఉంచుతా. చూడండి, ఈరోజు నేను జీలకర్ర వేస్తున్నా, ఆవాలు వేస్తలేను. ఎందుకంటే ఇది ఆమ్లెట్ వేసుకునేది కాబట్టి జీలకర్ర వేసుకుంటాం. ఆమ్లెట్ వేయక చేసుకునేది ఉంటే ఓన్లీ ఆవాలు వేసుకుంటే ఈ ఫ్లేవర్ వేరు, అది వేరు. అట్లా కొంచెం వస్తువులు చేంజ్ చేసినప్పుడు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఉల్లిగడ్డలు బ్రౌన్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఈ లోపల నేను ఈ అన్నం అంతా ఇట్లా పొడి పొడిగా అన్నా. ఇంకా పొద్దుంది నైట్లో అయినా వేసుకోవచ్చు, ఒకవేళ నైట్లో వండింది పొద్దునైనా వేసుకోవచ్చు పోపు అన్నం. ఇక ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపల వెల్లుల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువనే కావాలి. వెల్లుల్లిపాయలు కూడా దంచి పెడదాం. పక్క స్టవ్ మీద ఆమ్లెట్ వేద్దాం. అయితే కొందరికి ఆమ్లెట్ ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండనప్పుడు మనం ఆమ్లెట్ను సపరేట్గా వేసి ఈ పోపు అన్నం సపరేట్గా వేసి ఆ తినని వాళ్ళకు ఫస్ట్ తీసి వాళ్ళు సర్వ్ చేసుకున్న తర్వాత ఆమ్లెట్ అందులో వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అట్లా చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపల వెల్లుల్లిపాయలు దంచుదాం. మిర్చి కూడా వేద్దాం. మిర్చి అయితే మిర్చి కూడా ఫ్రై అవుతూ ఉంటాయి. కరివేపాకు ఉంటే బాగుంటుంది. ఇక లేకుంటే కొత్తిమీర వేసుకోవచ్చు. ఇక అట్లా ఒక్కొక్కసారి ఇంట్లోనే అందరూ ఎగ్గు తినే వాళ్ళు ఉంటే ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంట్లోనే ఎగ్గు కొట్టి పోస్తాం. అట్లాంటప్పుడు మాత్రం ఎగ్స్ వేరే సపరేట్గా ఒక గిన్నెలో కొట్టి పోసి పోయాలి. ఎందుకంటే ఏంటంటే టక్కన కొట్టి లేచినామంటే ఒకటి మంచిది ఉంటుంది, ఒకటి బాగాలేకపోతే ఇదంతా వేస్ట్ అవుతుంది, ఆయిల్ కూడా వేస్ట్ అవుతుంది. అందుకని ఒక వేరే సపరేట్ గిన్నెలో ఫస్ట్ ఎగ్ కొట్టిపేసి తర్వాత ఇవి ఫ్రై అయినాక వేయాలి. జనరల్గా బయట ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తే అట్లనే వేస్తారు కదా, అట్లా. ఇప్పుడైతే ఫ్రై అవుతూ ఉంటాయి. వెల్లుల్లిపాయలు దంచి పెడదాం. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ అయినాయి. కొంచెం ఉప్పు కూడా వేసిన. ఉప్పు వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి కదా ఆనియన్స్, అందుకని ఉప్పు వేసిన ఇప్పుడే. ఇక మంచి కలర్ వచ్చినాయి. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. పసుపు వేసి వెల్లుల్లిపాయలు ఇక్కడ దంచి పెట్టిన ఇవి కూడా వేసేద్దాం. వెల్లుల్లిపాయలు
ఆనియన్స్ మంచి బ్రౌన్ అయితే కొంచెం అన్నం మంచి టేస్ట్ వస్తుంది, అందుకని. ఇక ఇప్పుడు కొత్తిమీర కూడా ఉంది, కొత్తిమీర వేద్దాం. మంచి బ్రౌన్ అయినాయి చూడండి. కొత్తిమీర వేద్దాం. తర్వాత కొత్తిమీర అన్నం వేసిన తర్వాత అయినా వేయచ్చు. ఇక్కడ వేసి పక్క పెట్టుకుంటా, అంటే తడి అవుతుంది ఆయిల్, అందుకని మరి మళ్ళీ ఆలోచిస్తున్నా. కొత్తిమీరని కడగాల్సి వచ్చింది. ఇక వర్షం పడుతుంది కాబట్టి కొత్తిమీర తడిగా ఉంది. కడిగిన ఇప్పుడు మిరప్పొడి వేసి అన్నం వేసిన తర్వాత వేస్తా. ఇక చూడండి, మిరప్పొడి కూడా వేసినాం, పచ్చిమిర్చి కూడా ఉన్నాయి. ఇప్పుడు మిరప్పొడి కూడా వేసినాం. ఇప్పుడు మనం ఇలా అన్నం వేసేయాలి. అన్నం వేసి కలిపెట్టి తర్వాత కొత్తిమీర వేసి మూత పెట్టుదాం. ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. కొత్తిమీర కూడా వేసినాం కాబట్టి మూత పెడదాం. మూత పెట్టి పక్క స్టవ్ మీద నేను ఆమ్లెట్ వేస్తా. ఇక ఇప్పుడు నేను కూడా కొంచెం తినాలనుకుంటున్నా, వెల్లుల్లిపాయలు గిట్ట ఉన్నాయి కాబట్టి, అందుకని ఇలా ఆమ్లెట్ ఇలా కలుపుతలేను. పక్కకేసి నేను ఇది అన్నం కూడా కొంచెం స్టీమ్ అవుతుంది కదా, అప్పుడు నేను కొంచెం ప్లేట్లకు తీసుకున్న తర్వాత దీనిలో ఆమ్లెట్ వేస్తే వాళ్ళు తింటారు. అరే ఇది మగిలుతూ ఉంది. ఈ లోపల ఇక్కడ ఆయిల్ వేసి, కొద్దిగా ఆయిల్ వేసి ఎగ్స్ కొట్టి పోసినాయి దానిలో వేసేద్దాం. అయితే ఇలా ఉప్పు కారం పైనుండి చల్లితే సరిపోతుంది, అంతే. సింపుల్గా ఆమ్లెట్ అంటే పైనుండి కొంచెం ఉప్పు కారం పైన జల్లుకుంటూ సరిపోతుంది. ఏమోనబ్బా, దోమలతోటి తలనొప్పి. మూత తీసి చూద్దాం. ఇట్లా మూత పెట్టి ఉంచినప్పుడు స్టీమ్ అవుతుంది. ఇక రెడీ అయిపోయింది. ఇక నేను ఇప్పుడు ప్లేట్లకు కొంచెం తీసుకున్న తర్వాత ఆ ఆమ్లెట్ని వేసి మూత పెట్టుకుంటే అయిపోతుంది. లేకుంటే సపరేట్గా ప్లేట్లోనే సర్వ్ చేసుకోవచ్చు. ఆమ్లెట్ కూడా ఇష్టం, ఎట్లా ఇష్టం ఉంటే అట్లా. ఇక చూడండి, పోనన్నం చేసిన. బయట వర్షం పడుతుంది. ఇక కొంచెం కూరతోటి తినే కంటే ఇట్లా తింటే ఇక మంచిగా అనిపిస్తుంది. ఇక వెల్లుల్లిపాయలు గిట్ట ఆనియన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మంచి కారంగా ఉంటాయి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. పోనన్నం రెడీ అయింది, ఇక్కడ ఆమ్లెట్ రెడీ అయింది. ఇక నైట్లో మరి ఇదే మన డిన్నర్ అనుకోవచ్చు.